హాయ్ గైస్, వెల్కమ్ టు ది నెక్స్ట్ మైల్ విత్ శ్రావణ్. ఈరోజు మనం గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. గేట్ ఎన్ని మార్క్స్కి వస్తుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఈచ్ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, అవన్నీ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో మెయిన్లీ మన ఫోకస్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ డిఏ. సో ఫస్ట్ మనం గేట్ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చాం. సో గేట్ అఫీషియల్ వెబ్సైట్లో గేట్ పేపర్స్ దగ్గరికి వెళ్తే మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అని కనిపిస్తుంది. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ దగ్గరికి వెళ్ళండి. దాని తర్వాత మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గేట్, లాంగ్వేజ్ ఇంగ్లీష్, డ్యూరేషన్ 3 hours. ఓకేనా. సో టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి గేట్లో అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటే సింగిల్ కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎంసీక్యూస్. మల్టీ సెలెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎంఎస్క్యూస్ అంటే 2 options ఆర్ మోర్ దాన్ 2 options కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, అంటే మీరు జస్ట్ 12, 15 అలా నంబర్స్ ఆన్సర్గా వస్తాయి అన్నమాట. సో అవి కూడా చేయాలి. సో జనరల్గా 100 marks పేపర్ అనమాట గేట్ మొత్తం. సో 15 marks వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, 85 marks వచ్చేసి మీరు ఎంచుకున్న సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఎంచుకుంటే కంప్యూటర్ సైన్స్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, డిఏ ఎంచుకుంటే డిఏ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. 85 marks ఆ పర్టికులర్ స్ట్రీమ్ యొక్క క్వశ్చన్స్ వస్తాయి. 15 marks జనరల్ యాప్టిట్యూడ్. జనరల్ యాప్టిట్యూడ్ అనేది కామన్ అనమాట. 15 marks అన్ని పేపర్స్లో 15 marks జనరల్ యాప్టిట్యూడ్ వస్తుంది, 85 marks ఇంక మీరు చూస్ చేసుకున్న పేపర్. ఓకేనా. సో క్వశ్చన్స్ వచ్చేసి ఎయిదర్ 1 mark క్వశ్చన్స్ ఆర్ 2 mark క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, బేస్డ్ ఆన్ ద డిఫికల్టీ. 1 mark క్వశ్చన్స్ వచ్చేసి ఏంటంటే మీకు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. 2 mark క్వశ్చన్స్ మీరు కొంచెం వర్కౌట్ చేసేవి, కొంచెం 1 markతో పోలిస్తే కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, కొంచెం క్యాలిక్యులేషన్ బేస్డ్ ఉంటాయి. సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే ఫర్ సమ్ క్వశ్చన్స్ ఉంటుంది, ఎంసీక్యూస్కి ఉంటుంది. అంటే సింగిల్ కరెక్ట్ ఆప్షన్ టైప్ క్వశ్చన్స్కి నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఓకేనా. సో ఎంఎస్క్యూస్కి వచ్చేటప్పటికి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. మల్టీ సెలెక్ట్ క్వశ్చన్స్కి అంటే మోర్ దాన్ 2 options, 1, 2 ఆర్ మోర్ దాన్ 2 options కరెక్ట్ అయ్యే క్వశ్చన్స్కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఓకేనా. సో 1 mark క్వశ్చన్ ఎంసీక్యూకి అయితే -1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనమాట. -0.33 +1 -0.33. ఎంసీక్యూస్లో 2 mark క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో ఆ 2 mark క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏమైందంటే -0.66 అవుతుంది నెగిటివ్ మార్కింగ్. సో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి నెగిటివ్ మార్కింగ్తో. ఎంఎస్క్యూస్ అయితే నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. ఓకేనా. ఆల్సో ఇంటీజర్ బేస్డ్ క్వశ్చన్స్, న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో వాటికి కూడా నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. ఓకేనా. సో ఐ హోప్ క్లియర్ అనుకుంటున్నాను. సో 1 mark క్వశ్చన్స్కి ఎంసీక్యూస్ అయితే -1/3, 2 mark క్వశ్చన్స్ అయితే ఎంసీక్యూస్కి -2/3. దెర్ ఆర్ నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ టు ఎంఎస్క్యూస్ ఆర్ ఎన్ఏటి న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఓకేనా. పార్షల్ మార్కింగ్ కూడా ఉండదు ఎంఎస్క్యూస్లో. ఫర్ ఎగ్జాంపుల్ 3 options కరెక్ట్ అనుకోండి, మీరు 2 options సెలెక్ట్ చేశారు. సో 2 కరెక్ట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేశారు. సో ఆ ఆప్షన్స్కి మీకు మార్క్స్ వస్తాయా అంటే రావు. మీరు అన్ని 3 options కరెక్ట్గా చూస్ చేసుకుంటేనే మీకు +2 marks +1 mark అనేది వస్తుంది అనమాట, లేకపోతే ఏం రావు. ఓకేనా. సో ఇది గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఫస్ట్ 15 marks ఏముంటుందంటే జనరల్ యాప్టిట్యూడ్. మీరు జనరల్ బేసిక్ మ్యాథమెటిక్స్, బేసిక్ మీరు యాప్టిట్యూడ్ చేస్తూ ఉంటారు కదా, సో ఈజీగానే చేసేస్తారు. ఒక ఇంగ్లీష్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది అనమాట. మిగిలినవన్నీ మీకు బేసిక్ మ్యాథ్స్, బేసిక్ ప్యాటర్న్ సాల్వింగ్, సో అలాంటి క్వశ్చన్స్ వస్తాయి జనరల్ యాప్టిట్యూడ్ అంటే. మీకు మల్టిపుల్ యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, మీరు వెళ్ళి గేట్ జనరల్ యాప్టిట్యూడ్ అని కొడితే చాలా వీడియోస్ వస్తాయి. దాంట్లో మీరు కొన్ని చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఆ 15 marksకి. సో ఈ 15 marks అనేది స్కోరింగ్ అనమాట. సో మనం ఎక్కువ వీలైనంత స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. మిగిలిన 85 marks వచ్చేసి ఇంకా మీకు మీ సబ్జెక్ట్ ఏది తీసుకుంటే అది, కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే కంప్యూటర్ సైన్స్, డిఏ తీసుకుంటే డిఏ. సో అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది నేను ఒక మాక్ టెస్ట్ చూపించి మీకు చూపిస్తాను. సో ఇక్కడే గేట్ పేపర్స్లోనే మీకు మాక్ టెస్ట్ లింక్స్ అని ఉన్నాయి. సో దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫర్ సపోజ్ నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది చూస్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో ఇట్లా మీకు ఓపెన్ అవుతుంది. సో ఎగ్జామ్లో కూడా మీకు సేమ్ ఇలాగే కనిపిస్తుంది అనమాట. మీరు ఎగ్జామ్లోకి ఎంటర్ అవగానే మీ కంప్యూటర్ అనేది సేమ్ ఇలాగే ఉంటుంది. మీరు సైన్ ఇన్ అవుతారు మీ క్రెడెన్షియల్స్ ఇచ్చి. దాని తర్వాత ఇక్కడ మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది. సో 180 minutes ఉంటుంది, అంటే 3 hours ఎగ్జాము. సో ఇట్లా ఉంటే నాట్ విజిటెడ్ అని, ఇట్లా రెడ్ వస్తే నువ్వు ఆన్సర్ చేయలేదని క్వశ్చన్, గ్రీన్ వస్తే నువ్వు ఆన్సర్ చేసావు, ఇది ఎవాల్యుయేట్ అవుతుంది గ్రీన్లో ఉన్నవన్నీ. సో మీరేం చేయొచ్చు అంటే వైలెట్లో ఉందనుకోండి, యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ మార్క్డ్ ఇట్ యాజ్ రివ్యూ. సో మీరేం చేశారంటే మీకు ఒక క్వశ్చన్ ఉంది ఫర్ సపోజ్, ఆ క్వశ్చన్ మీకు తెలియదు ఇంకా, అంటే రివ్యూ పెట్టారనమాట. అంటే మీరు ఆప్షన్ పెట్టి రివ్యూకి కూడా పెట్టచ్చు. అంటే మళ్ళీ వచ్చి నేను చెక్ చేసుకుంటాను ఈ క్వశ్చన్ అనే దాన్ని రివ్యూకి పెడతారు.
సో పర్పుల్లో పెడితే ఏంటంటే రివ్యూ అనమాట. ఇదేంటంటే ఆన్సర్డ్ ద క్వశ్చన్, మీరు ఆన్సర్ చేసేసి అండ్ రివ్యూకి పెట్టారు, ఇది కూడా ఎవాల్యుయేట్ అవుతుంది. ఓకేనా. ఇదేమో ఆన్సర్ చేయకుండా రివ్యూలో పెడితే ఇట్లా వైలెట్ వస్తుంది. అంటే నేను ఈ క్వశ్చన్ ఈజీయే కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను చేయలేను అనుకున్నారనుకోండి, రివ్యూలో పెడతారు దాన్ని. సో ఇదేంటంటే ఆన్సర్ చేసి మళ్ళీ ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకోవాలి అనిపించింది అనుకోండి, అప్పుడు ఇట్లా పెడతారనమాట మీరు. ఓకేనా. సో ఇంకా బేసిక్ ఇంకా సేమ్ ఇందాక మీకు చెప్పినట్టే అవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ కొట్టండి. సో జనరల్ యాప్టిట్యూడ్ 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి 5 ఉంటాయి, 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చి 5 ఉంటాయి. సో 1 మార్క్ క్వశ్చన్స్ కొంచెం ఈజీగా ఉంటాయి, 2 మార్క్ క్వశ్చన్స్ కొంచెం లిటిల్ బిట్ హార్డ్ ఉంటాయి. సో 5 × 1 5 మార్క్స్, 5 × 2 10 మార్క్స్. సో టోటల్ 15 మార్క్స్ జనరల్ యాప్టిట్యూడ్ నుంచి. సబ్జెక్ట్ స్పెసిఫిక్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 25 × 1 25, 30 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 30 × 2 60. సో ఫస్ట్ మీకు ఎగ్జామ్ పేపర్ ఇట్లా ఓపెన్ చేయగానే ఎగ్జామ్ రోజు కూడా మీకు ఫస్ట్ జనరల్ యాప్టిట్యూడ్ ఇక్కడ కనిపిస్తుంది, అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూస్ చేసుకున్నాం కాబట్టి సిఎస్సి. జనరల్ యాప్టిట్యూడ్ వచ్చేసి 15 మార్క్స్, సిఎస్సి వచ్చేసి 85 మార్క్స్ ఉంటుంది. సో జనరల్ యాప్టిట్యూడ్లో మీకు మొత్తం 10 క్వశ్చన్స్ చూపిస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ బర్డ్, నెక్స్ట్ బీ అయితే ఏంటి అంటే హైవ్. సో ఇట్లా మీరు చూస్ చేసుకుంటారు. సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే అది గ్రీన్ అయిపోతుంది. ఓకేనా. సో ఇలా ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ 1, నెగిటివ్ మార్క్స్ 1/3. ఓకేనా. అంటే కరెక్ట్ ఆన్సర్ వస్తే మీకు 1 మార్క్ వస్తుంది, రాంగ్ ఆన్సర్ అయితే -0.33 వస్తుంది. సో మీరు అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడే మీకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట, ప్రతి క్వశ్చన్కి ఇక్కడ రాసి ఉంటుంది. ఈ క్వశ్చన్కి చూడండి, మార్క్స్ 2 మార్క్స్, నెగిటివ్ మార్క్స్ -0.66. సో కేర్ఫుల్గా ఆన్సర్ చేయాలన్నమాట. నెగిటివ్ మార్క్స్ ఎక్కువ ఉంటే మీరు కొంచెం కేర్ఫుల్గా ఆన్సర్ చేయాలి. సో అలాగే ఇంకా ఈ క్వశ్చన్స్ అన్నీ. సో 10 క్వశ్చన్స్ ఉంటాయి, 5 వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 5 వచ్చేసి 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో జనరల్ యాప్టిట్యూడ్లో ప్రతి క్వశ్చన్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకేనా. -1 మార్క్ క్వశ్చన్ అయితే -1/3, 2 మార్క్ క్వశ్చన్ అయితే -2/3 ఉంటుంది. సో దీని తర్వాత ఓకే, ఈ 10 క్వశ్చన్స్ ఇట్లా మీరు ఆన్సర్ చేస్తారు. సో ఈ 10 క్వశ్చన్స్లో ఇవన్నీ ఈజీగానే ఉంటాయి, మీరు కొంచెం చూస్తే ఆన్సర్ చేసేయచ్చు. దీంట్లోనే మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్లోకి వెళ్తాం అనమాట. ఈ 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయండి ఫస్ట్, దాని తర్వాత కంప్యూటర్ సైన్స్లోకి వెళ్తాం. కంప్యూటర్ సైన్స్లో మీకు మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకా మీ సిలబస్ అంతా ఉంటుంది అనమాట. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 55 క్వశ్చన్స్ ఉన్నాయి, టోటల్ 65 క్వశ్చన్స్ వస్తాయి పేపర్లో. 10 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్, 55 క్వశ్చన్స్ వచ్చేసి ఉంటాయి. ఓకేనా. ఈ 55 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ ఏమో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 30 క్వశ్చన్స్ ఏమో 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రతి క్వశ్చన్కి మీరు ఇక్కడ చూసుకోండి, మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ 1, నెగిటివ్ మార్కింగ్ 1/3. సో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇది 2 -2/3. ఇది చూడండి, ఇది ఎంఎస్క్యూ, ఇది ఎన్ఏటి క్వశ్చన్, న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. అందుకని మీకు ఏముంది, నెగిటివ్ మార్క్స్ ఏం లేవు, కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ వస్తాయి. సో ఇట్లాంటి నెగిటివ్ మార్కింగ్ లేని క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా ఎన్ఏటి టైప్ ఆఫ్ క్వశ్చన్. అందుకని మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ 1, నెగిటివ్ మార్క్స్ 0. ఈ క్వశ్చన్ చూడండి, 2 మార్క్స్ 0. సో 0 ఉన్నాయన్నీ ఆన్సర్ చేయండి, నెగిటివ్ మార్కింగ్ వీలైనంత తక్కువ చేయడానికి ట్రై చేయండి. సో ఇలా ఉంటుంది మీ గేట్ క్వశ్చన్ పేపర్. మీకు మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూపిస్తాను. ఫర్ సపోజ్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది మల్టీ సెలెక్ట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. మల్టీ సెలెక్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ చూడండి, మీరు 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో 4 ఆప్షన్స్లో మోర్ దెన్ 1 కరెక్ట్ అవ్వచ్చు అనమాట. 2 కరెక్ట్ అవ్వచ్చు, 3 కరెక్ట్ అవ్వచ్చు, 4 అవ్వచ్చు. పార్షియల్ మార్కింగ్ అనేది ఉండదు. ఒకవేళ 3 ఆప్షన్స్ కరెక్ట్ అయితే మీరు 3 ఆప్షన్స్ యూజ్ చేసుకుంటేనే మీకు మార్క్స్ వస్తాయి. అది మీరు కేర్ఫుల్గా ఉండాలి. సో ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమి ఉండదు. కరెక్ట్ ఆన్సర్ 2 మార్క్స్ ఉంటుంది. మల్టీ సెలెక్ట్ క్వశ్చన్స్ కూడా ఓన్లీ ఎంసీక్యూస్లోనే మీకు +1 -1/3, +2 -2/3 ఉంటుంది, సింగిల్ కరెక్ట్ ఆప్షన్. దాంట్లో మల్టిపుల్ చాయిస్ కానీ న్యూమరికల్ ఆన్సర్ టైప్ కానీ మీకు ఏమి ఉండవు అనమాట. సో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందనిపిస్తే ది నెక్స్ట్ మైల్ విత్ శ్రావణ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ గైస్.